वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. కాంచి మహాపరంపరలో 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య మహిమలను మీతో నేను తెలియజేస్తూ ఆనందిస్తూ ఉన్నానన్నమాట. భగవత్ అనుగ్రహము సద్గురు అనుగ్రహము కూడా రెండు ఏకమే. సద్గురు తన భక్తులందరినీ కూడా సర్వవేళలా సంరక్షిస్తూ ఉంటాడు. స్వాముల వారి అనుగ్రహంతో నా రెండవ కుమార్తె చిరంజీవి అర్చన వివాహం నిశ్చయమైంది. ఆ యొక్క వివాహ ఏర్పాట్లు చేయడం కోసం నేను నా భార్య కలిసి హైదరాబాదుకు వెళ్ళాం. ఈ వివాహ కార్యక్రమాల్లో నాకు సంపూర్ణంగా సహకరించిన వారు నా ఆత్మీయ మిత్రులు కామకోటి శ్రీవారికి భక్తుడు శ్రీ రామశర్మ గారు. వారు నేను నా భార్య ఉండడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి మేము మా బంధువుల ఇంటికి వివాహ విషయమే మాట్లాడడానికి వెళ్ళాం. ఆ సమయంలో కాంచి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు నాకు మొదటగా కాంచీపీఠంలో పరిచయమైనటువంటి గొప్ప వ్యక్తి శ్రీ స్వయంపాకుల జానకరామ్ గారితో ఒకసారి అన్నారట, హైదరాబాద్లో నాగభూషణ్ శర్మ వచ్చినప్పుడు వారి కుమార్తె వివాహ విషయంలో మీరు ఆయనకు తోడుగా ఉండండి అని. శ్రీ జానకరామ్ గారు, శ్రీ రామశర్మ ఆయన భార్య, నేను నా భార్య అందరూ కలిసి నా చుట్టాల ఇంటికి వెళ్ళాం వివాహం విషయమే మాట్లాడడానికి. వివాహ విషయం మాట్లాడుతున్నప్పుడు మా అల్లుడు వారు అన్నారు, వాళ్ళ ఇంటి వారు, మాకు వివాహం హైదరాబాద్లోనే చేసి ఇవ్వండి, ఎందుకంటే మా ఇంట్లో బంధువులందరూ కూడా వయసు అయిన వారు ఉన్నారు అని. నాకు మాట్లాడడానికే ఏం తోచలేదు, ఎందుకంటే హైదరాబాద్ నాకు సంపూర్ణ కొత్త. నేను వివాహము మా సొంత ఊర్లో చాలా వైభవంగా చేయించాలని నా సంకల్పం. అట్లాంటిది వారు వియ్యంకులు ఏమంటున్నారంటే, మాకు మీరు ఏం వేడుకలు చేయకుండా పర్వాలేదు, మాకు హైదరాబాద్లో వివాహం చేసి ఇవ్వండి అన్నారు. ఏం చేయాలో తోచక ఒకసారి రామశర్మ గారి వైపు చూశాను. రామశర్మ గారు తల ఊపారు సరే అని. ఇంకా వారు అడిగింది అదొక్కటే కదా నిబంధన, సరే అని ఒప్పుకున్నాను.
ఒప్పుకొనడమేమో సరిపోయింది, కానీ అన్ని ఏర్పాట్లు మాట్లాడుకొని తిరుగు ప్రయాణంలో శ్రీ జానకరామ్ గారి ఇంటికి వెళ్ళాం. జానకరామ్ గారి ఇంట్లో కాస్త ఉపహారం సేవించి వివాహం ఎక్కడ చేయాలి, దానికి తగినటువంటి కళ్యాణ మంటపం ఎక్కడుంది, దాని విషయమై మేము అందరూ కలిసి పరిశీలించాం. అక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపం ఉంది, కానీ అది అప్పుడే భర్తీ అయింది. ఇంకేం చేయాలి, ఇంకొక హోటల్కి వెళ్ళి చూసాము, అక్కడ అనుకూలం ఉందా అని. అయితే దాంట్లో శాకాహారము మాంసాహారము కలిపి ఉన్నటువంటి ఆ హోటల్ అది. వసతులేమో బాగానే ఉన్నాయి. నా భార్య సుతారం ఒప్పుకోలేదు. తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళి చూసాము. ఆ హోటల్లో వాళ్ళు ఏమన్నారంటే, వివాహం రోజు మాత్రమే ఖాళీ ఉందండి, దాని వెనకటి రోజు ఏదో కార్యక్రమం ఉంది, బర్త్డే పార్టీ ఒకటి ఉంది అని ఆయన అన్నారు. నాకు ఏం చేయాలో తోచలేదు. సరే, జానకరామ్ గారి ఇంటికి వచ్చి కూర్చుని మరలా ఆలోచన చేస్తున్నాం. ఆయన అన్నారు, తాజ్ హోటల్ చాలా మంచిదండి, మనం చూసిండేది. మా పెద్ద కుమార్తె వివాహం కూడా అక్కడే చేశాము, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మేనేజర్ కూడా కర్ణాటక వాడు అని. అయితే ఏం చేస్తామండి, ఎదుర్కోళ్ళప్పుడే మనకు మరి హోటల్ ఖాళీ లేదంటున్నారు కదా, అది శాకాహారం పూర్తిగా చాలా అనుకూలంగా ఉంది. అప్పుడు ఒకసారి శ్రీ జానకరామ్ గారి ఇంట్లో ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వామి వారి పటం చూశాను. చూసి, స్వామి నన్ను ఎందుకు ఈ విధంగా శోధిస్తున్నావు, ఏమిటిది అని ప్రార్థన చేశాను. ఒక 5 నిమిషాలకు శ్రీ రామ్ శర్మ గారు అన్నారు, మరొకసారి ప్రయత్నం చేద్దామండి, ఫోన్ చేద్దాము అన్నారు. మరలా తాజ్ హోటల్కి ఫోన్ చేస్తే మేనేజర్ కర్ణాటక వాడు. ఆయన ఏమన్నారంటే, ఒక 10 నిమిషాలు ఉండండి, మీకు నేను తిరుగు సమాధానం చెప్తానని ఫోన్ పెట్టేశారు. 15 నిమిషాల తర్వాత మేము చేస్తే ఆయన అన్నారు, మీ అదృష్టం అండి, ఆ యొక్క బర్త్డే పార్టీ కోసం ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అనుకూలం కాలేదు, వాళ్ళు క్యాన్సిల్ చేశారు, మీకు 2 రోజులు కూడా మేము అనుకూలం చేస్తామన్నారు. నాకు నిజంగా ఒకసారి స్వామివారి పటం చూసి ఆనంద బాష్పాలు వచ్చాయి. స్వామి, నువ్వు అక్కడుండి మమ్మల్ని శోధిస్తూ మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు అనుకున్నాం. తర్వాత అక్కడి నుంచి సంతోషంగా మేము శ్రీ రామ్ శర్మ గారి ఇంటికి వెళ్తున్నాం కారులో. అయినా నా మనసు ఏదో ఆందోళనగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద పట్టణం, ఇక్కడ వచ్చి వారికి తగినట్లుగా వివాహం చేయించడం అంటే మిగతా ఏర్పాట్లు ఎలా చేయాలి? నేనుండేది హోస్పేట, ఇక జరిగేది హైదరాబాదు, ఇవన్నీ ఎవరు చూసుకుంటారో ఏమిటి అనే ఆలోచనలో సందిగ్ధంగా విచారమగ్నంగా ఉంటే శ్రీ రామ్ శర్మ గారు కారు డ్రైవ్ చేస్తూ ఆ మిర్రర్లో నా మొహాన్ని చూసి తన భార్యతో పరిహాసం చేస్తున్నారు. అంకుల్ ఎందుకో చాలా విచారంగా ఉన్నారు అంటున్నాడు భార్యతో. ఏం లేదండి అంటే, లేదు నాకు కనపడుతుంది అని అంటూ, అంకుల్ మీరు ఎందుకు అట్లా తల వంచుకొని కూర్చున్నారు, ఎందుకు చింత చేస్తున్నారు, నాకు అర్థమైంది, మీరు హైదరాబాద్లో చేస్తామని ఎందుకు ఒప్పుకున్నారు అంటే, ఏం చేయాలా, వాళ్ళు అదొక్కటే కదా కండిషన్ అడుగుతున్నారు అంటే, ఆయన ఒకసారి పక్కన నవ్వి, ఎందుకు అంకుల్ చింత చేస్తారు, నేను నిల్చుకొని వివాహ కార్యక్రమాలన్నీ నేను నడిపిస్తాను, మీరేమీ విచారించకండి, మీరు నవ్వండి, హాయిగా ఉండండి. మరొక మాట అన్నాడు ఆయన, నాకు సొంత చెల్లెలు ఉంటే నేను చేయనా అంకుల్, తప్పకుండా చేస్తాను, మీరు దాని గురించి విచారించకండి అని సంపూర్ణమైన ఆశ్వాసన ఇచ్చాడు ఆయన భార్య. అప్పుడు నాకు మనసు కుదుటపడింది. తర్వాత ఈ విషయాలన్నీ కాంచీలో చెప్పవాలా స్వామివారికి అని మేము ఇక్కడి నుంచి కాంచీకి బయలుదేరుతామండి అంటే, శ్రీ రామ్ శర్మ గారు అన్నారు, నేను నా భార్య కూడా వస్తాము, ఇలా చాలా రోజులైన స్వామివారిని చూడలేదని. మేమందరూ కూడా కాంచీకి చేరుకున్నాం. కాంచీలో స్వాముల వారి గదిలో కూర్చున్నారు. మేము వెళ్ళాము, ఎవ్వరు లేరు. వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చుకున్నాను అంతే. అంతలోనే శ్రీ రామ్ శర్మ గారు ఏమన్నారంటే స్వామివారితో, స్వామి నాగభూషణం అంకుల్
హైదరాబాద్లో వివాహం చేస్తానంటున్నాడు. మరి ఆయనకు ఏబిసిడి కూడా హైదరాబాద్లో తెలియదు, ఎలా చేస్తారు అన్నారు. స్వాముల వారు ఒకసారి ఆయన అలా చూస్తూ పరిచారకుడిని అడిగి ఒక 2 పేపర్లలో కుంకుమ అక్షింతలు ఇచ్చి వారికి ఇచ్చేశారు. స్వామివారు శ్రీరామ్ శర్మ గారికి ఇచ్చి, ఇగో మీరు దీన్ని తీసుకోండి, మీరే నిల్చుకొని వివాహం అంతా కూడా మీరే ఏర్పాటు చేయండి, అన్నీ జరుగుతుంది, ఈ వివాహం మీరు జరిపిస్తే మీకు చాలా మంచిది జరుగుతుంది అన్నారు. నాకు ఏం స్వామివారు చెప్తున్నారు, ఈ వివాహం జరిపిస్తే ఆయనకు మంచి అవుతున్నట్టున్నారు కదా అనుకున్నాను. సరే స్వామి, తప్పకుండా చేస్తామని వాళ్ళిద్దరూ కూడా స్వామివారి పాదాలకు దండం పెట్టుకున్నారు. అక్కడితో మేము ఎవరికి వాళ్ళు ఊర్లోకి చేరుకున్నాం. ఇంకా వివాహం దగ్గర పడుతుండగా మరి ఒక కష్టం ఏర్పడింది. ఏంటంటే, ఏదో కార్యక్రమంలో విఆర్ఎల్ బస్ వాళ్ళు కొన్ని ఉపద్రవాలు చేస్తున్నారని, ఏ ఊరి నుండి అయినా హైదరాబాద్కు వచ్చే బస్సులన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీ చేస్తామని, ఏవైనా వస్తువులు ఉన్నా దాన్ని తప్పకుండా బిల్ చూపించాలని అనేక వృత్తపత్రికలు రాగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, మా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మేము మొదలే కూడబెట్టుకున్న వాటిని తీసుకుపోతున్నాం కదా, వాటికి బిల్స్ లేవు, ఏం చేయాలి అనుకుంటూ, సరే ఆ రోజు దేవుడు ఉన్నాడు అనుకొని ఒక ట్రిప్లో నేను మొదలే వెళ్ళి ఆ వస్తువులన్నీ శ్రీరామ్ శర్మ గారి ఇంట్లో పెట్టాలని నేను బయలుదేరాను. మనకు ఆశ్చర్యం కావచ్చు, అక్కడేమో అన్ని బస్సులు చెక్ చేస్తున్నారు. పోలీస్ వ్యాన్ వచ్చి మా బస్ దగ్గర నిలబడి ఒక ఆయన లోపలికి వచ్చి అలా చూసేసి, ఇంక మీరు త్వరగా బయలుదేరండి, మీది చెకింగ్ ఏం లేదన్నారు. నాకు ఒకసారిగా స్వాముల వారిని ప్రార్థన చేసుకోగానే మా బస్సు ఏమాత్రం నిలబెట్టకుండా 2 నిమిషాల్లోనే మా బస్సును వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు నిజంగా ఆశ్చర్యమైంది. ఈ విధంగా స్వాముల వారు ప్రతి క్షణంలో కూడా ఈ వివాహ కార్యక్రమాల్లో ఆయన మనకు సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఉన్నారన్నమాట. వివాహము తాజ్ హోటల్లో చాలా వైభవంగా జరిగింది. అనేకమైన బంధువులు అందరూ వచ్చారు. ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీరామ్ శర్మ గారు తన సొంత కార్యక్రమం అన్నట్టుగా తాను ఎదుటుగా ఉండి సంపూర్ణమైన కార్యక్రమాలను ఆయన నిర్వర్తించాడు. ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, వివాహం ముహూర్తమై తాళి అయిన తర్వాత శ్రీరామ్ శర్మ గారు నా దగ్గరికి వచ్చి, ఒక 5 నిమిషాల్లో నేను బయలుదేరుతున్నానండి, నాకు ముఖ్యమైన కాల్ ఒకటి వచ్చింది అన్నారు. నేను కొంచెం నిర్ఘాంతపోయాను. ఏం వచ్చి ఉండొచ్చు, ఈయన భోజనం చేయకుండా అలా వెళ్ళిపోతున్నారే. లేదు గురుగారు, వచ్చిన తర్వాత నేను భోజనం చేస్తాను, మీరు చింత చేయకండి, వచ్చి మిగతా విషయాలు మాట్లాడతానంటే, ఎందుకు ఉండవచ్చా అనుకొని ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1 గంట లేట్గా వచ్చారు. అందరి భోజనాలైనా నేను, నా భార్య, శ్రీరామ్ శర్మ దంపతుల కోసం కాచుకున్నాం. ఆయన వచ్చిన తర్వాత మాతో చేయి కలుపుతూ నాతో, గురువుగారు, ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి మా యొక్క కొత్త ఇంటికి లోన్ అప్లై చేశాను. ఇక్కడ వివాహ బంధనం అయిన తక్షణమే నాకు ఫోన్ వచ్చింది. స్వాముల వారు అన్నారు కదా, ఈ వివాహం మీరు ఎదురుగుండి నిలిచేయండి, మీకు చాలా మంచి జరుగుతుందన్నారు. అది సత్యమైంది అన్నారు. ఏమిటంటే, నేను కొత్త ఇల్లు తీసుకుంటున్నాను, దానికి లోన్ కోసం అప్లై చేసి ఇప్పటికే 1 సంవత్సరమైంది. మేనేజరు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. నన్ను పిలిచి నేను ఉండగానే మీకు సహాయం చేయాలనుకున్నానండి. మీ గురించి, మీ వ్యాపారం గురించి అన్ని వివరాలు నేను సేకరించాను అని చెప్పి ఆయనకు ఏదైతే ఇంటికి అప్పు కోసం అప్లై చేసుకున్నాడో ఆ యొక్క లోన్ కూడా అతనికి అందిందనమాట. ఈ విధంగా స్వాముల వారు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే అన్నారో శ్రీరామ్ శర్మ గారితో, మీకు మంచి జరుగుతుందని, అలానే చేశారు. తర్వాత మాకందరికి కూడా వివాహ కార్యక్రమాల్లో ఎట్టి విఘ్నాలు లేకుండా శుభప్రదంగా, జయప్రదంగా అయింది. ఈ విధంగా శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర మహాస్వాముల వారి భక్తుల పాలిటి కల్పవృక్షం, కామధేను. ఆయన్ని ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారినందరినీ సర్వవేళలా మనం రక్షిస్తూ ఉంటాడు. ఆత్మీయులారా, ఇట్టి మహాపర్వదినం లాంటి శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతుల శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య చరిత్రను మీకు నేను ఇందుముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా అవకాశాన్ని చూసుకొని కాంచీపురానికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవాలని కోరుతూ, ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా
అందరి హృదయాల్లో దేదీప్యమానమే ప్రకాశిస్తున్నటువంటి శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల దివ్య చరణారవిందములు భక్తితో సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.